बोलो नारायणी माता की, जय बोलो वैष्णवी माता की, जय बोलो श्री चक्रराज सिंहासनेश्वरी श्री त्रिपुर सुंदरी माता की। ఉండే ఈ వసంత నవరాత్రుల వైభవాన్ని ఈరోజు వైష్ణవదేవి ఉపవాసకులు పద్మావతి దేవి గారి ద్వారా మనం తెలుసుకుందాం. చెప్పండి, ఈరోజు ఈ వసంత నవరాత్రుల వైభవం ఉగాది తర్వాత విశిష్టంగా జరిగే ఈ వసంత నవరాత్రుల వైభవం ఏంటి, మానవాళికి జరిగే మేలేంటి? వసంత నవరాత్రులు అన్నవి మనకి ఉగాది నుంచి శ్రీరామనవమి దాకా మొత్తం 9 రోజులు మనకి జరుగుతాయి. ఈ వసంత నవరాత్రులు 9 రోజులు అమ్మవారికి మనము జరిపించి శ్రీరామనవమి రోజు రామ కళ్యాణంతో మనము ముగిస్తాం. అయితే మన సనాతన ధర్మంలో హిందూ సనాతన ధర్మం అన్నది ప్రకృతి మీద ఆధారపడిన ధర్మం. మనది మతం కాదు, మనది ధర్మం. మతం అన్నది ఏదైనా ఒక వ్యక్తితో పుడుతుంది, ఆ వ్యక్తితో అంతమైపోతుంది. కానీ మనది మతం కాదు, ధర్మం, అతి సనాతనం. ఈ ప్రకృతితో ముడిపడి ఉన్నది మన ధర్మం. ఆచంద్ర తారార్కము మన ధర్మము విరాజిల్లుతూనే ఉంటుంది. ఈ యొక్క నదీ ప్రవాహంలాగా మన ధర్మం కొనసాగుతూనే ఉంటుంది. ఎంతోమంది మన హిందూ ధర్మాన్ని, హిందూ సాంప్రదాయాన్ని కలుషితపరచాలని చూసినప్పటికీ కూడాను మన ధర్మాలని మనం సంరక్షించుకుంటూ వస్తున్నాము అంటే అందులో ఉన్న గొప్పతనం అటువంటిది. అయితే ఈ యొక్క ప్రకృతి మీద ఆధారపడి ప్రకృతితో మమేకమై ఉన్న మన సనాతన ధర్మాన్ని జరిపే సంస్కృతే ఈ యొక్క వసంత నవరాత్రులు. అయితే ఇది మనకి వసంత ఋతువులో వస్తుంది. శ్రీకృష్ణ భగవానుడు గీతలో చెప్పారు, నేను ఋతువుల్లో వసంతాన్ని, వృక్షాలలో అశ్వత్థ వృక్షాన్ని, సర్పాలలో వాసుకిని అని. ప్రపంచంలోని విశిష్ట వస్తువులు ఏదైతే ఉన్నదో అవన్నీ నేనేనని భగవానుడు మనకి గీతలో వచించి ఉన్నాడు. అదేవిధంగా వసంతం మనకి ఒక ప్రకృతిలోకి వచ్చినప్పుడు ఆ ఒక ఎండుటాకులన్నీ రాలిపోయి ప్రకృతి ఎంతో శోభాయమానంగా కొత్త కొత్త చెగుళ్ళతోటి, పూతలతోటి, ఆకులతోటి ఎంతో శోభాయమానంగా మనకి అందంగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ యొక్క ఎండిన ఆకులు రాలి ఈ కొత్త చిగురులు వచ్చే ఈ ప్రకృతి పరిణామంలోనే అమ్మవారి యొక్క స్వరూపం మాతగానే కాదు, జననిగానే కాదు, ఆ తల్లి లయకారిణిగా కూడా మనకి ఆ తల్లి మనల్ని తనలో లయం చేసుకునే
అంటే ప్రకృతిలో నుంచి మనం జన్మించి ప్రకృతిలో జీవించి ప్రకృతిలో లయమైపోతాం. అలాగే ఆ ప్రకృతి మాత లయ కార్యాన్ని చేసే సమయం కూడా ఇదేనమాట. ఈ సమయంలో ప్రకృతి మాత యొక్క మృత్యుకోరలు అంటారు, అవి బయటికి వస్తాయి అంటారు. అంటే ఈ చూడండి, మీరు ఇక్కడైనా ఈ ఎండుటాకులన్నీ రాలిపోతూ ఉంటాయి. ఇదే విధంగా మన ఈ యొక్క వాతావరణంలో కూడా వర్షాకాలము చలికాలం దాటి ఈ ఎండాకాలం వచ్చే ఈ యొక్క సంధిలో ఈ యొక్క ప్రకృతిలోని ఈ ప్రక్రియలో మనకి ఎన్నో రకాలైన వ్యాధులు, ఎన్నో రకాలైన ఇబ్బందులు, వరదలు ఇటువంటివి ఎన్నో సంభవిస్తాయి. అనాదిగా ప్రకృతిలో సంభవిస్తూ ఉండేవి. వీటన్నిటి నుంచి మనము ప్రకృతి మాతని ఆరాధించి వాటి నుంచి ఆ ఒక ప్రకృతి విపత్తుల నుంచి మనం బయటపడే వాళ్ళం. ఇది మన సనాతన సాంప్రదాయం. ఈ సాంప్రదాయాన్ని మనం విడవకుండా నేటికి కూడా పాటిస్తూ ఉంటే ప్రకృతిలో జరిగే విపత్తుల నుంచి ప్రకృతి మాత యొక్క ఆ తల్లి యొక్క ఆగ్రహాల నుంచి మనము బయటపడగలం. ఎప్పుడు మనిషి సంతోషంగా ఉంటాడు అంటే మన జననానికి, మన పోషణకి, మన యొక్క లయానికి కారణమైన ఆ తల్లి యొక్క ప్రకృతి మాతని మనం గౌరవించినప్పుడు, ఆ తల్లిని ఆరాధించినప్పుడు, పూజించినప్పుడు, సేవించినప్పుడు. చూడండి, మనము ఈ యొక్క ఉగాది రోజు ఉగాది పచ్చడి అని తింటాం. చూడండి, కొత్తగా వచ్చిన చిగుళ్ళు, కొత్తగా వచ్చిన మామిడి ఆకులు, కొత్తగా వచ్చిన మామిడి పిందెలు, వీటన్నింటిలో కూడాను ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. అప్పుడే మొలచిన పిందెలు, ఆకులు, పూతలు వీటన్నిటిలోనూ ఎన్నో గొప్ప యాంటీబయాటిక్స్ అనగా రోగనిరోధక శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. అవన్నీ మనము ఉగాది పర్వదినం రోజు ఆ ఒక పాత రోజులు అంటే ఏవైతే ఆకురాలు కాలం వెళ్ళిపోయి చిగుళ్ళు వస్తున్న సందర్భంలో పండగ జరుపుకుంటూ ఆ ఒక చిగుళ్ళని అవన్నీ కూడాను మనం ఆహార పదార్థాలలో కలుపుకొని సేవిస్తాము. ఈ యొక్క సేవనం వలన మన ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుంది. ఆ యొక్క ప్రకృతి నుంచి మనకి సహజమైన ఆ తల్లి యొక్క ఆరోగ్యం ఆ తల్లి మనకి ప్రసాదించి ఆ ప్రసాదంలో లభిస్తుంది. ఇంతటి గొప్ప సాంప్రదాయాన్ని, సనాతన ధర్మాన్ని మనము పాటించే తీరాలి. ఈ 9 రోజులు కూడాను ఆ ప్రకృతి స్వరూపిణి అయిన దేవిని ఈ విధంగా మనము కలశ రూపాలలో ఆవాహన చేసుకొని 9 రోజులు ఆ లలితా సహస్రనామాలతోటి ఆ తల్లికి ధ్యాన ఆవాహన షోడశోపచార పూజలు గావించి ఆ తల్లిని ఆరాధించడం వలన ఈ యొక్క మృత్యు బాధలు, అపమృత్యు దోషాలు, ఈ యొక్క ప్రకృతి విపత్తులు, ప్రళయాలు వీటన్నింటి నుంచి బయటపడడానికి గొప్ప మార్గాన్ని మన సనాతన ధర్మంలో, మన వేదాలలో, మన ఋషులు, మన యొక్క యోగులు మన సాంప్రదాయాలని ఈ విధంగా నిర్దేశించి రాయబడి ఉన్నది. అయితే మనం ఇప్పుడు వీటిని సరిగా పాటించని కారణంగా అనగా మనం అన్ని విధాల ప్రతి మతంలో జరిగే విషయాలకి ఎటువంటి సైంటిఫిక్ రీజన్స్ లేవు. కానీ మన సనాతన ధర్మంలో మనం చేసే ప్రతి పనికి కూడాను చాలా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. అంతేకాకుండా మనం ఎన్నో రోజుల పాటు ఆరోగ్యంగా ఆయుష్యంతో బ్రతకడానికి మూల కారణమైనవి ఇవన్నీ కూడాను. ఆ తల్లి శక్తి స్వరూపిణి. ఆ తల్లిని ఆరాధించడం వలన మనకి ఆ ఒక శక్తి లభిస్తుంది. ప్రపంచం అంతా కూడాను సస్యశ్యామలంగా ఉంటుంది. అకాల వర్షాలు, అకాల మరణాలు, వ్యాధులు, దుర్మార్గాలు, ఈ యొక్క ఏదైతే ప్రపంచం మీద నేడు ఉన్న ఈ దారిద్ర్యం ఇవన్నీ తొలగిపోవాలన్నా, మనమందరం కూడా సుఖ సంతోషాలతో జీవించాలన్నా మన సనాతన సాంప్రదాయంలోని ధర్మాలను విశ్వాసంతో పాటిస్తే ఖచ్చితంగా వీటి నుంచి మనం బయటపడగలం. ఆ తల్లి యొక్క అనుగ్రహం అందరి మీద ఉండాలని, ఆ తల్లి యొక్క అనుగ్రహంతో ఈ విశ్వమంతా కూడాను శోభాయమానంగా ఉండాలని ఈ వసంత నవరాత్రులలో లోక కళ్యాణాన్ని మేము కాంచుతూ లోక కళ్యాణాన్ని
కోరుకుంటూ ఈ విధంగా ఈ యొక్క కార్యక్రమాలను జరిపిస్తూ ఉన్నాం. ఎవరైనా వాళ్ళ ఇళ్ళల్లో జరుపుకుంటానికి కూడాను ఈ యొక్క కార్యక్రమానికి ముందుకు రావడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఈ విధంగా మనం జరిపి మన సనాతన ధర్మానికి మనం ప్రాణం పోసుకోవాలి. మన యొక్క జీవితాలని శాశ్వతంగా ఆనందప్రదం చేసుకోవాలి. జై బోలో నారాయణి మాతాకి జై.
वत्स